హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు కథాలోకం ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ అహం. ఒక దట్టమైన అడవిలో ఒక గంధపు చెట్టు, ఒక టేకు చెట్టు పక్కపక్కనే ఉన్నాయి. ఒకరోజు టేకు చెట్టు గంధం చెట్టుతోటి చెప్పింది, నీకన్నా నేనే గొప్పదాన్ని, నీకు తెలుసా? నిన్ను నీళ్లల్లో అరగదీస్తే సుకుమారువి కాబట్టి అరిగిపోతావు. నేను అలా అరగను, బలిష్టమైన దాన్ని తెలుసా అంది. అవును నిజమే, ఒప్పుకుంది గంధపు చెట్టు. అయితే సువాసనలో నీకన్నా నేనే గొప్పదాన్ని సుమా అని గొప్పలు చెప్పలేదు ఆ గంధపు చెట్టు. అదే రోజు ఓ శిల్పి వచ్చి అరణ్యంలోని చెట్లన్నిటినీ పరిశీలించి ఈ రెండింటినీ ఎన్నుకున్నాడు. తన వెంట వచ్చిన కట్టెలు కొట్టేవాడితో ఆ రెండింటినీ నరికించి తన గ్రామానికి తీసుకెళ్ళాడు. గంధపు కాండంతో వినాయకుడి విగ్రహాన్ని చెక్కాడు. టేకు కాండంతో వినాయకుడికి ముందుండే ఆలయానికి గడపల్ని చేశాడు. భక్తులంతా చందనంతో చేసిన దేవుడికి మొక్కి హారతులిస్తూ టేకు గడప మీద కొబ్బరికాయలు కొట్టసాగారు. టేకుకి కనువిప్పు కలిగి చందనంతో చెప్పింది, మిత్రమా, నీకు క్షమాపణలు చెబుతున్నాను. ఎవరి అర్హతలను బట్టి వారికి ప్రాప్తించాల్సింది ప్రాప్తిస్తుంది. అన్నీ ఆ దేవుడిచ్చినవే కాబట్టి నేను గొప్ప, నువ్వు నాకన్నా తక్కువ అనే అహం కలిగి ఉండడం మంచిది కాదు. ఆలస్యంగా గ్రహించాను, నన్ను క్షమించు అంది.